నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఊరికే రాజకీయవేత్తలు గొప్పవాళ్ళు అయిపోరు, ఊరికే రాజకీయ పార్టీలు గొప్పవైపోవు, ప్రజాభిమానాన్ని చూరగను. ఇదిగో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటేనే, ఇలాంటి ప్రకటనలు చేస్తేనే, ఇలాంటి నిర్ణయాలకు కట్టుబడి ఉంటేనే, ఇలాంటి అంశాల్లో చిత్తశుద్ధి చూపిస్తేనే నాయకులైనా పార్టీలైనా సరే ప్రజల మనసుల్లో చిరకాలం ఒక శాశ్వతమైనటువంటి గుర్తింపుని, గౌరవాన్ని సంపాదించుకోగలుగుతారు. ఈరోజు అలాంటి చిరకాల గుర్తింపుకి, గౌరవానికి తెలుగుదేశం పార్టీ నోచుకుంది. ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం మహానాడు వేదికగా దేశం ఒక్కసారిగా తన వైపు చూసేటటువంటి ఒక చారిత్రాత్మక, ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంది. రేపటి రోజున దీనికి కట్టుబడి ఉంటాం, అమలు చేస్తామని చెప్పేసి గర్వంగా, సగర్వంగా ప్రకటించింది. బహుశా దేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించినటువంటి మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీనేమో. ఒకవేళ ఈ పార్టీని చూసి రేపటి రోజున మిగతా పార్టీలు కూడా అనుసరించేటటువంటి అవకాశం ఉందేమో. జాతీయ స్థాయిలో ఈ నిర్ణయం ప్రభావం చూపించేటటువంటి అవకాశం కూడా స్పష్టంగా, ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది నేను ఏం చెప్పబోతున్నాను, ఏ అంశం గురించి చెప్పబోతున్నాను. ఈరోజు ఉదయాన్నే నారా లోకేష్ ఆయన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఒక పోస్ట్ చేశారు. ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేయబోతున్నాను, 12 గంటలకు నా ప్రసంగం వినండి అని చెప్పేసి. జాతీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నా తొలి ప్రసంగంలోనే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నానని చెప్పేసి ఆయన ఒక పోస్ట్ చేశారు. చాలామంది అదేంటి, సహజంగా ఈయన పెట్టుబడుల గురించి ఏదైనా ఒక పెద్ద కంపెనీ వస్తేనో, ఏదైనా ఒక పెద్ద పెట్టుబడి వస్తుంటేనో, ఒక పెద్ద బ్రాండ్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతుంటేనో ఇలాంటి అనౌన్స్మెంట్లు చేస్తారు కదా. పార్టీ మీటింగ్ మహానాడులో ఏముంటుంది అలాంటి అనౌన్స్మెంటు అని చెప్పేసి అయితే అందరూ కొంత ఉత్కంఠతో ఎదురు చూశారు. ఆ ఉత్కంఠకు తెరదీస్తూ తన మొదటి ప్రసంగంలో చాలా స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించారు. ఏంటయ్యా ఆ నిర్ణయం అంటే, 2029 సార్వత్రిక ఎన్నికలకు అప్పటికి మహిళా బిల్లు పాస్ అయినా కాకపోయినా ఆ బిల్లుతో సంబంధం లేకుండా మేము 33% రిజర్వేషన్, మేము ఇచ్చేటువంటి సీట్లలో 33% రిజర్వేషన్ను కల్పిస్తాము అని చెప్పేసి అయితే చాలా స్పష్టంగా ప్రకటన చేయడం జరిగింది. Today from this sacred Mahanadu stage, I propose that in the 2029 elections, Telugudesam party should allocate 33% seats to women. సో అంటే వచ్చేటటువంటి బిల్లు మహిళా బిల్లుతో సంబంధం లేదు. మహిళా బిల్లు పాస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, ఏం జరుగుతుంది అనే దాంతో సంబంధం లేదు. మహిళా బిల్లు పాస్ అయినా, పాస్ కాకపోయినా, గట్టెక్కకపోయినా సరే మేం మాత్రం మా పార్టీ తరపున 33% రిజర్వేషన్ని అమలు చేస్తాం అని చెప్పేసి కొండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. ఇది ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతకు మించి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యేలా చేసింది. అబ్బా, ఇది కదా పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయాలు, ఇలాంటి నిర్ణయాలు కదా ఒక పార్టీని, ఒక నాయకుడిని రేపటి రోజున ప్రజలు చిరకాలం గుర్తుంచుకునేలా చేస్తాయనేటటువంటి విధంగా అయితే పరిస్థితి మారిపోయింది. నిజమే కదా. ఇలాంటి అనౌన్స్మెంట్ చేసినటువంటి మొదటి పార్టీగా ఖచ్చితంగా చరిత్రలో, మహిళా బిల్తో మా సంబంధంలో పాస్ అయినా పాస్ కాకపోయినా మేము ఇస్తామని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి మొదటి పార్టీగా చరిత్రలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నిలిచిపోదా? చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి ఆ కీర్తి దక్కుతుందా? దక్కదు. ఖచ్చితంగా దక్కుతుంది. సో ఒక్కసారి మనం లెక్కలు చూసినట్టయితే ఏ రకంగా మహిళా ప్రాధాన్యత పెరుగుతుందనేటటువంటి అంశం ఒక్కసారి చూసినట్టయితే నిజంగా అందరు మహిళా సాధికారత అంటే ఇది అని చెప్పేసి గొప్పగా ఫీల్ అవ్వాల్సినటువంటి సందర్భంగా కూడా చెప్పుకోవచ్చు. నేను కూటమిని పక్కన పెట్టి ఉన్నటువంటి సీట్ల లెక్కలు చెప్తాను. ఒకవేళ తెలుగుదేశం పార్టీ 175 సీట్లలో పోటీ చేస్తే, 175 సీట్లలో ఇవ్వాలనుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి సీట్ల సంఖ్యను బట్టి మనం చూసినట్టయితే 175 సీట్లు అలాగే ఉన్నాయి. ఇంకా డీలిమిటేషన్ జరగలేదు. ఒకవేళ సీట్లు పెరగలేదు, 2029కి కూడా 175 అనుకుంటే నేను కాసేపు కూటమి లెక్కలు పక్కన పెడుతున్నాను. ఎందుకంటే మనకు ఆ కూటమిలో ఈసారి ఎన్ని పంచుకుంటారు, ఏంటి, ఏ పార్టీకి ఎన్ని వస్తాయని మనం ముందే ఊహించలేం. కాబట్టి జస్ట్ ఒక ఊహాజనితమైనటువంటి లెక్క ఇస్తున్నాం.
175 సీట్లలో తెలుగుదేశం ఇవ్వాలి అనుకుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, అలా అని జనసేనని అలా అని బీజేపీని పక్కన పెడుతున్నారని చెప్పేసి అనుకోవద్దు. జస్ట్ ఊహాజనితమైన లెక్కే. వాళ్ళకి ఎన్ని ఇస్తారు, వీళ్ళకి ఎన్ని ఇస్తారు అనేది ముందే మనకు తెలియదు కాబట్టి ఊహాజనితమైన లెక్క చెప్తున్నాను. 175 సీట్లలో ఒకవేళ తెలుగుదేశం ఇవ్వాలనుకుంటే 58 సీట్ల వరకు 2029కి మహిళలకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదే లోక్సభకు వచ్చేసరికల్లా 25 సీట్లు ఉన్నాయి. ఆ 25 సీట్లు అలాగే ఉన్నట్టయితే 8 సీట్ల వరకు మహిళలకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ డీలిమిటేషన్ జరిగిపోయింది అనుకుంటే 263 వరకు సీట్ల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఆ లెక్కన మనం చూసుకున్నట్టయితే 263 వరకు తీసుకున్నట్టయితే దాదాపుగా 87 సీట్ల వరకు మహిళలకు కేటాయించే అవకాశం ఉంటుంది. అప్పుడు దాదాపుగా 38 సీట్ల వరకు పార్లమెంటు సీట్లు పెరగబోతున్నాయట, అంటే డీలిమిటేషన్ జరిగితే. ఆ లెక్కను చూసుకున్న 12 నుంచి 13 సీట్ల వరకు మహిళలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది తెలుగుదేశం పార్టీ లెక్క. ఇక కూటమిలో రేపటి రోజున సీట్లు పంచుకున్నారు అంటే 263 సీట్లు ఒకవేళ అయ్యాయంటే తెలుగుదేశం పార్టీ ఒక 100, 150, 200 సీట్లలోనో పోటీ చేసిందంటే మళ్ళీ ఆ 200 సీట్లలో తన 33% రిజర్వేషన్ అమలు చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. ఒకవేళ ఈ 175లోనే మిగిలిన పార్టీలు సీట్లు పంచుకోగా తనకు వచ్చినటువంటి వాటాలో కూడా ఒకవేళ 175 ఉంటే అందుట్లో కూడా 33% రిజర్వేషన్ కల్పించే అవకాశం. నేను జస్ట్ ఒక 263 అయితే ఎన్ని సీట్లు పోతాయి, 170 అయితే ఎన్ని సీట్లు పోతాయి అనేటటువంటి ఒక అందాస లెక్క, ఒక ఊహాజనితమైన లెక్క మాత్రమే చెప్పాను. సో కూటమి అప్పటికీ కొనసాగుతుంది కాబట్టి తనకొచ్చేటటువంటి సీట్ల వాటా ద్వారా 33% రిజర్వేషన్ అమలు చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆ రకంగా అయితే నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ ఈ నిర్ణయానికి అనుగుణంగా రేపటి రోజున జనసేన కానివ్వండి, అదేవిధంగా బీజేపీ కానివ్వండి, మేము కూడా ఇదే రకంగా రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చాయంటే అప్పుడు అందరు కలిసి కూడా ఈ 33% అమలు చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఏ లెక్కన చూసుకున్నా సరే ఈసారి 2029కి మహిళా ప్రాతినిధ్యం అనేది చట్టసభల్లో పెరగబోతోంది. బిల్లుతో సంబంధం లేకుండా, బిల్లు గట్టెక్కినా గట్టెక్కకపోయినా సరే. దీని ద్వారా రేపు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, మిగిలిన పార్టీలను కూడా ఒక రకమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేశారు. అరే, తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసింది రేపు మనకు మహిళా ఓట్లు వద్దా, మనం ఏ రకంగా రేపటి రోజున ఈ అంశాన్ని ఎదుర్కోవాలి, కాబట్టి మనం కూడా ఖచ్చితంగా ఈ 33% అమలు చేసి తీరాల్సిందే అనేటువంటి ఒక కంపల్షన్ అయితే క్రియేట్ అయ్యింది. రేపు చచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి కూడా తన పార్టీ తరపున ఇచ్చేటటువంటి సీట్లలో తమ పార్టీ పోటీ చేసేటటువంటి స్థానాల్లో ఖచ్చితంగా 33% అమలు చేయక తప్పని పరిస్థితి. ఒకవేళ అమలు చేయకపోతే అది రేపటి రోజున ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో తెలుగుదేశం అనౌన్స్ చేస్తుంది కాబట్టి రేపు కూటమి పార్టీలు, మిగిలిన పార్టీలు కూడా బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి అభ్యంతరం పెట్టకపోవచ్చు. ఎస్, మేము కూడా అమలు చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా ముందుకు రావచ్చు. వాళ్ళు కూడా 33% అమలు చేయొచ్చు. సో ఎటు చూసినా సరే మహిళా సాధికారత అనేది ఈసారి కనిపించబోతోంది. చట్టసభలో మహిళా స్థానాల సంఖ్య అనేది పెరగబోతోంది. ఇకదొక అంశం అయితే దీని మీద కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మీరు కష్టపడి ఎవరైతే కార్యకర్తలు, నాయకులు పనిచేస్తున్నారో వాళ్ళకి అవకాశం ఉండదు తప్ప మీరు ఖచ్చితంగా సీట్లు 33% ఇవ్వాలి కాబట్టి ఉన్నటువంటి నాయకుల యొక్క భార్యలను, కూతుళ్లను, కోడళ్లను, వాళ్ళ బంధువర్గాన్నో వీళ్ళను మాత్రమే చూసుకొని ఎంపిక చేసి మళ్ళీ అదే కుటుంబాలకి, అదే వాళ్ళకి టికెట్లు ఇచ్చినట్లయితే, సీట్లు ఇచ్చినట్టయితే కొంత వ్యతిరేకత వచ్చేట అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని సరే అన్ని చోట్ల తప్పకపోవచ్చు, అన్ని చోట్ల వాళ్ళకి నికార్సైనటువంటి నాయకులు దొరక్కపోవచ్చు. బట్ కొన్ని చోట్లైనా సరే కష్టపడి పనిచేసేటటువంటి కింద స్థాయి కార్యకర్తలకి, నాయకులకి, మహిళలకి అవకాశం కల్పించండి అనేటటువంటి ఒక డిమాండ్ అయితే బలంగా ఉంది. సో ఇది కూడా సహేతుకమైనటువంటి డిమాండే. ఇది కూడా పార్టీ దృష్టిలో పెట్టుకుని నెరవేర్చాలని అయితే మనం అందరం ఆశిద్దాం. సో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయానికి ఈరోజు మహానాడు వేదిక కావటం అనేది అందరం గర్వించాల్సినటువంటి అంశం. మహిళా సాధికారత ఖచ్చితంగా పెరగాలి. గతంలో కూడా మహిళా సాధికారతకి కృషి చేసినటువంటి పార్టీగా ఆడవాళ్ళ ఆస్తిలో సమాన వాటా కానివ్వండి, అనేక రంగాలు ముఖ్యంగా డ్వాక్రా వంటివి మహిళల్ని పరిపుష్టం చేయడానికి పనికొచ్చినటువంటి తీరు కానివ్వండి, మహిళల సెంట్రిక్గా ఇస్తున్నటువంటి పథకాలు కానివ్వండి, ముఖ్యంగా ఆర్టీసీ వంటి సంస్థల్లో
మొట్టమొదటిసారిగా లేడీ కండక్టర్లను అనౌన్స్ చేసినటువంటి విధానం కానివ్వండి, ఇవన్నీ కొంత మహిళా సాధికారతకు కృషి చేసినటువంటి ఘనత ఆ పార్టీకి ఉంది. ఇప్పుడు ఈ చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ద్వారా ఆ పేరుని కలకాలం నిలుపుకునేలాగా, పదిలపరుచుకునేలాగా ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. మరి ఈ నిర్ణయం పట్ల, ఈ అమలు పట్ల మీకేమనిపిస్తోంది, మీరేమనుకుంటారనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.